హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ తెలుగు ఆడియోలో డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న మై పర్ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ వచ్చేయండి. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా సిరీస్ అనమాట. టోటల్ 8 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 25 minutes to 30 minutes బిట్వీన్ రన్ టైమ్తో ఓవరాల్గా 4 hours అయితే ఉంటుంది ఈ సిరీస్. స్టోరీలోకి వెళ్తే వసీగాన్ ఒక ప్రొఫెసర్ తన వైఫ్ సరస్వతి ముందు ఒకలా బయట మరోలా బిహేవ్ చేస్తూ ఉంటారు. తనకు ఒక కొడుకు కూడా ఉంటారు. తను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కూడా. సరస్వతికి వశీకరణ గురించి నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, కొడుకు ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి జరుగుతుందా లేదా, వశీకరణ గురించి సరస్వతికి తెలిసిన నిజం ఏంటి, తన లైఫ్ లో ఇలాంటి హస్బెండ్ దొరకడం అదృష్టం అనుకున్న సరస్వతి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఓవరాల్ గా రీసెంట్ టైమ్స్ లో ఓటీటీలో వచ్చిన మంచి ఫ్యామిలీ సిరీస్ ఇది. నాకైతే ఈ సిరీస్ ఓకే అనిపించింది. ఫ్యామిలీ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. స్టోరీ పాయింట్ కొత్తగా ఉన్న కొంత బోరింగ్ గా సిరీస్ అయితే ఉంటుంది. సరస్వతి వశీకరణ గురించి పాస్ట్ గురించి తెలుసుకోవడమే స్టోరీ ప్లాట్ కాబట్టి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కానీ లవ్ స్టోరీ కానీ రొటీన్ గానే అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే కూడా స్లో నెరేషన్ వల్ల ల్యాగ్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఫ్యామిలీ డ్రామాస్ లో ఎవరో ఒకరు ఎమోషన్ కనెక్ట్ అయితేనే సిరీస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను ఏ ఒక్కరి ఎమోషన్ కి కనెక్ట్ కాలేదు. వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఫాదర్ అండ్ సన్ కానీ, మదర్ అండ్ డాటర్ కానీ, ఇలా వాళ్ళ మధ్య వచ్చే బాండింగ్ కానీ, నిజాలు తెలిసాక వాళ్ళ మధ్య వచ్చే ఇష్యూస్ కానీ అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. సిరీస్ ఎమోషనల్ గా కాకుండా ఎంటర్టైన్ వేలో ప్రెజెంట్ చేయడం కొంతవరకు సిరీస్ కి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని సీన్స్ కానీ, ఆ సీన్స్ లో వచ్చే డైలాగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంటాయి. అయితే వశీకరణ క్యారెక్టర్ డిజైన్ కానీ, తను ఉన్న సీన్స్ అన్ని బాగుంటాయి. ఓవరాల్ గా ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో చూసే మంచి సిరీస్ అనమాట. మై పర్ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్ కి నేను ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.